నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతము. భారతదేశంలోని బార్గఢలోని సోహేలాకు చెందిన ప్రమోద్ కుమార్ దేబాట రోడ్లు నిర్మించే ప్రభుత్వ కాంట్రాక్టర్. అతను 2008లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. పూర్తయిన పనుల కోసం ప్రభుత్వం నుండి డ్రా చేయబడిన అనేక బిల్లులు పెండింగులో ఉన్నాయి. దీనివలన నగదు ప్రవాహ సమస్యలు తలెత్తాయి. అతను సుమారు INR 10 మిలియన్లను రుణంగా తీసుకున్నారు. అతని డబ్బు నిలిచిపోయినందున అతను తన పెరుగుతున్న అప్పును తిరిగి చెల్లించలేకపోయాడు. ఈ పరిస్థితి అతనికి తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించింది. రాత్రి నిద్రపోలేక అతను నిద్రమాత్రలకు బానిసయ్యాడు. జీవితంలో ఈ దశలో ఒక స్నేహితుడు అతన్ని శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కు పరిచయం చేశాడు. తన ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతాననే కొత్త ఆశతో అతను సత్సంగాలలో పాల్గొనడం ప్రారంభించాడు. డిసెంబరు 2008లో ప్రమోద్ తన స్నేహితుడితో కలిసి సత్యలోకను సందర్శించారు. శ్రీ అమ్మ దర్శనం తర్వాత అతను శ్రీ భగవాన్ కృతజ్ఞతా దర్శనం చేసుకున్నారు. తన ఆర్థిక బాధ్యతలన్నిటినీ తీర్చమని శ్రీ భగవాన్ను కోరారు. శ్రీ భగవాన్ ప్రేమగా తన దివ్య హస్తాలను ప్రమోద్ తలపై ఉంచి ఆశీర్వదించారు. శ్రీ భగవాన్ ముందు నిలబడి ప్రమోద్ తన శరీరంలో బలమైన విద్యుత్ ప్రవాహాన్ని అనుభవించాడు. కృతజ్ఞతతో నిండిన ప్రమోద్ మరో 2 రోజులు సత్యలోకలోనే ఉన్నారు. అతని ఇంటికి తిరిగి వచ్చిన తరువాత అతని పని మెరుగుపడటం ప్రారంభమైంది. గత సంవత్సర కాలంగా పెండింగులో ఉన్న ప్రభుత్వ బిల్లులు అద్భుతంగా క్లియర్ కావడం ప్రారంభించాయి. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దయ వలన అతను తన అప్పును తిరిగి చెల్లించగలిగాడు. ఆటుపోట్లు కేవలం 6 నెలల్లోనే అతనికి అనుకూలంగా మారాయి. నేడు ప్రమోద్ ఆర్థికంగా స్థిరంగా మరియు అప్పులు లేకుండా ఉన్నారు. అతను ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అతని మనశ్శాంతిని పునరుద్ధరించడానికి వైద్య సహాయం అవసరం లేదు.